ఇలా రుణమాఫీ విషయంలో కూడా గ్రామాలల్లో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా, మాట ఇస్తే తప్పని ప్రభుత్వం అనిపించుకుంటా ఉంటే ఇవాళ సన్నాసులారా మీరు ధర్నాలు అంటారు. ఇవాళ మా షాద్నగర్ నియోజకవర్గం తరఫున మాట్లాడుతూ ఉన్నా నేను. ఆ అంజయ్య ఎక్స్ఎమ్మెల్యే అంజయ్యకు 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ కాకపోతే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అతను కూడా ధర్నాకి నిలబెట్టంటే అర్థమేమన్నా ఉందా? ఇలా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా రుణమాఫీ అయింది. ఇవాళ చెప్తా ఉన్నాం, మీ జాబితా ఎవరెవరు ధర్నాలలో పాల్గొంటారో మీ పేర్లు, మీ బ్యాంకులో మీకు రుణమాఫీ అయిందో అది స్పష్టంగా బయట శ్వేతపత్రం బయట పెట్టమని కారు కూతలు కూస్తున్నారు కొన్ని కుక్కలు. తప్పకుండా శ్వేతపత్రం పెడతాం. టీఆర్ఎస్ నాయకులకు గ్రామాలలో ఎంతమంది నాయకులకైనాయో త్వరలోనే బయట పెడతాం. కాబట్టి ఖబర్దార్, ఈరోజు మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రతిపక్షాన్ని. మీ నాటకాలు సాగనివ్వమని చెప్పి పత్రిక ముఖంగా చెప్తా ఉన్నాం.